ఒక్కసారి ఈ నరసింహ అవతారాన్ని చూసిన ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే అంత క్రియేటివ్‌గా చేశారు. హైదరాబాద్‌లో దుర్గామాత పండగ అంటే మీరెక్కడికి వెళ్ళినా గ్రాండ్ లైటింగ్, ఐడియల్ మండపాలు కనిపిస్తాయి. కానీ బర్కత్‌పురాలో జరిగే దుర్గాదేవి సెలబ్రేషన్స్ మాత్రం డిఫరెంట్ లెవెల్ అనుకోవాలి. ప్రతి సంవత్సరం కొత్త కాన్సెప్ట్, కొత్త ఐడియాలతో సెటప్ చేస్తారు ఈ ట్రస్ట్ సభ్యులు. ఈసారి అయితే దేవుళ్ళంతా ఇక్కడ కొలువున్నారేమో అనిపించేలా ఉంది. అంత గ్రాండ్‌గా ఈ మండపాన్ని సెట్ చేశారు. ఒక్కసారి ఈ వీడియో మీరు డీటెయిల్గా చూసారంటే ఈ మండపం విశిష్టత గురించి, అలానే ఈ మండపంలో స్పెషల్ ఏంటో అన్ని ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. హైదరాబాద్ దుర్గామాత సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ తోట బాలకృష్ణ ట్రస్ట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ప్రతి సంవత్సరం వీళ్ళు ఒక పెద్ద థీమ్ బేస్డ్ కాన్సెప్ట్తో గ్రాండ్ సెటప్ చేస్తారు. కానీ ఈసారి కాన్సెప్ట్ చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ గ్యారంటీ. అండ్ క్రౌడ్ చూసారా? క్రౌడ్ అయితే ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ 9 days కూడా ఫుల్ క్రౌడ్తో ఉంటుంది. చూసారు కదా, ఈ మండపం అయితే ఒక కేవ్ బేస్డ్ స్టైల్లో బిల్డ్ చేశారు. ఈ క్రౌడ్ అంతా లోపలికి వెళ్ళడం కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ వన్స్ ఈ లోపలికి వెళ్ళాక ఈ చిన్న కేవ్ బేస్డ్ సెటప్ లోపలికి వెళ్ళాక చుట్టూ జాగ్రత్తగా వెళ్తుండాలి. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది వెళ్ళే మార్గం. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటారు. సో నెమ్మదిగా వెళ్తూ, అండ్ కింద చూసారు కదా, ఈ ఫైర్ లా కనిపించే ఈ లైట్ సెటప్ కూడా చాలా యూనిక్గా ఉంది. వన్స్ ఇది పాస్ అయ్యాక ఇక్కడ కనిపిస్తున్న నరసింహ అవతారం అయితే చాలా యూనిక్గా అనిపించింది. ఒక్కసారి చూడగానే ఒక గూస్ బంప్ మూమెంట్ అనుకోవాలి. అండ్ నరసింహ అవతారం అలా వధిస్తున్నట్టు చూపించడం చాలా డీటెయిల్గా అనిపించింది. అండ్ అలానే మీరు ఈ బ్రిడ్జ్ పైకి ఎక్కి వస్తుంటే దేవుళ్ళంతా ఇక్కడే ఉన్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. ప్రతి అడుగుకి ఒక విగ్రహం కనిపిస్తుంది. అండ్ దేవుళ్ళంతా ఇక్కడే కొలువున్నారన్నట్టు అనిపించింది నాకైతే. ఇంత చిన్న ప్లేస్లో కూడా ఇంత క్రియేటివ్గా సెటప్ చేసిన వీళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పుకోవాలి. మీకు తెలుసా, బర్కత్పురా దుర్గామాత సెలబ్రేషన్స్కి 40 years హిస్టరీ ఉంది. ప్రతి సంవత్సరం thousands of devotees క్యూలో నిలబడి ఈ దుర్గామాత అమ్మవారిని దర్శించడానికి వస్తారు. 9 రోజుల పాటు ఇక్కడ క్రౌడ్ అస్సలు తగ్గదు. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు అలంకరణ, కొత్త సెట్, ప్రదర్శన ఉంటుంది. మరియు ఇది కేవలం పూజ కాదు, ఇది హైదరాబాద్లోనే మోస్ట్ క్రియేటివ్ ఫెస్టివ్ ఆర్ట్ షో అన్నమాట. ఈసారి నరసింహవధ అవతారంతో ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ప్రతి ఇయర్ ఈ వాక్వే బ్రిడ్జ్ పైన నడుస్తుండేటప్పుడు లెఫ్ట్ రైట్ చూస్తుంటే మొత్తం దేవుని ఐడియల్స్ కనిపిస్తాయి. శివ, కృష్ణ, సరస్వతి, హనుమాన్, లిటరల్లీ మొత్తం దైవ కుటుంబమే ఇక్కడ ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది. అందుకే లోకల్స్ ఈ ప్లేస్ని అఫెక్షనేట్గా గాడ్స్ ఆఫ్ స్ట్రీట్ అని అంటారు. బ్రిడ్జ్ మొత్తం కలర్ఫుల్ లైట్స్తో డెకరేట్ చేసి ఉంటుంది. ప్రతి కార్నర్లో ఒక డివోషన్ ఫీలింగ్ కనిపిస్తుంది. ఇంకా క్రౌడ్ని అట్రాక్ట్ చేస్తూ ఈ శ్రీకృష్ణుని విగ్రహం అయితే చాలా నిండుగా ఉంది. క్రౌడ్ అంతా ఇక్కడ ఈ కార్నర్లోనే ఫొటోస్ తీసుకుంటూ అలా ఉండిపోయారు. అంత బాగుంది. అండ్ ఈ 9 రోజుల పాటు బర్కత్పురాలో లిటరల్లీ ఒక మినీ కార్నివల్లా ఉంటుంది. స్ట్రీట్స్ మొత్తం డివోటీస్తో నిండిపోయి ఉంటారు. అలానే ప్రసాదాలు, చాలా రకరకాల ప్రసాదాలు దొరుకుతాయి. ప్రతిరోజు చాలా స్పెషల్గా ఉంటాయి. అలానే కొందరు భక్తి పాటలు పాడుతూ, ఇంకొందరు డ్యాన్స్ చేస్తూ చాలా స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. డ్యాన్స్, డివోషన్, సాంగ్స్, కిడ్స్ పెర్ఫార్మెన్స్, డ్రామాస్ కూడా వేస్తారు. ఈ బర్కత్పురాలో పండుగ మరింత కలర్ఫుల్గా మార్చేస్తారు. ఇంత క్రియేటివ్, గ్రాండ్, డివోషనల్ దుర్గామాత సెలబ్రేషన్స్ హైదరాబాద్లో ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? బర్కత్పురాలోనే ఉంటుంది. తోట బాలకృష్ణ ట్రస్ట్ నిజంగా ప్రతి సంవత్సరం సంథింగ్ యూనిక్గా చేస్తారని చెప్పుకోవాలి. ఇంత క్రౌడ్ని అట్రాక్ట్ చేసే ఈ దుర్గామాత మండపంలో మాత్రం చాలా సింపుల్ డెకరేషన్తో అమ్మవారు చాలా శాంతంగా కనిపిస్తారు. చూసిన వెంటనే మనసు అంతా ప్రశాంతం అవుతుంది. అందుకే ఈ మండపంకి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో కూలెస్ట్ దుర్గామాత అని చెప్తారు ఈ అమ్మవారిని. ఇది డివోషన్ ప్లస్ ఆర్ట్ కలిపిన ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ ఇయర్ కానీ మీరు ఈ మండపాన్ని మిస్ అయ్యారంటే నెక్స్ట్ ఇయర్ అయినా బర్కత్పురా మండపాన్ని ఖచ్చితంగా సందర్శించండి. మిస్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి యూనిక్ వీడియోస్ చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దుర్గామాత మరియు గణేష్ చతుర్థి ప్లేలిస్ట్ని ఖచ్చితంగా వాచ్ చేయండి.